యేసయ్య మాట కోట్ల రూపాయల మూట అని చెప్దామా? ఇంకా ఎన్ని కోట్లు చెప్తే వచ్చింది ఆ మాటకి విలువ? బీదలైన మీరు ధన్యులు అన్నాడంటే అందులో ఉంది రహస్యం. అంతే. భౌతికంగా మనం బీదలమైన, శారీరకంగా మనం బీదలమైనా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం బీదలం కాకూడదు. డబ్బు భౌతికంగా మనల్ని సంపన్నులను చేసి ఆత్మీయంగా బీదలను చేసింది. దాని దగ్గర ఆ శక్తి ఉంది. దాన్ని కుక్కని కంట్రోల్ చేసినట్టు చేయగలిగే దమ్ముంటేనే అడుగు, లేకపోతే ఉన్న బంధకాలు తెంచేసి ఏ రోజుకి ఆ రోజు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించు. నియంత్రణలో దాన్ని పెట్టగలిగే దమ్ముంటే అడుగు. మహానుభావుడు కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు వినకపోవటమే మనకు మంచిది, లేకపోతే షేటే. స్తోత్రం. నిజంగా యేసయ్య అంత ప్రేమ గల తండ్రి అంటే కొన్ని ప్రార్థనలు వినడు అసలు. అవి వినకపోవటమే మనకు మంచిది.